వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి, నిన్నటి వీడియోలో వచ్చేసి స్టార్ నెక్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా కటింగ్ అయితే నేను చూపించానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు మీకు కనుక ఫాలో అయినట్టయితే మీరు చాలా తొందరగా మీరు నేర్చుకొని మీరు టైలరింగ్ ఫీల్డ్లో చక్కగా మీరు చాలా ఈజీగా నేర్చుకొని కుట్టుకోగలుగుతారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకునే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, అయితే మనం నిన్నటి వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఇలా మనం పర్చేస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా పర్చేస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా పర్చేస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు పొడుగు ఎంత ఉంది? 13 ఇంచులు పొడుగు ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 13 ఇంచులు పొడుగు ఉన్నది కదా. 13 ఇంచులు పొడుగు ఉందంటే 12 కాడ ఒక మార్క్ చేసుకుందాం. ఫ్రెండ్స్, 12 కాడ ఒక మార్క్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా మీకు ఫ్రంట్ పార్ట్ని 1 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని 1 ఇంచు తగ్గించుకొని కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నామండి. ఈ మా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా మనం మార్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేసిక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. ఈ నెక్ ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి. ఖర్చు వదిలేసుకున్న తర్వాతనే ఎప్పుడైనా కానీ మనకు కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్న తర్వాతనే మార్క్ చేసుకోవాలి. 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ నెక్ కోసం, ఫ్రంట్ నెక్ కోసం. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుందండి. ఈ రౌండ్ నెక్ కూడా మనకి షోల్డర్ భుజం అనేది జారకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా కటింగ్ చేసుకునే విధానం నేను మీకు చూపిస్తానండి. ఫ్రెండ్, ఈ విధంగా చూడండి ఫ్రెండ్, ఈ బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచు షోల్డర్ భుజం జారకుండా ముందుకు జరుపుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక 1/2 ఇంచు ముందుకు జరుపుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మార్క్ ఇక్కడ ఉన్నది. చూడండి, మీకు చాలా ఈజీగా అర్థం చూపిస్తాను నేను. మార్క్ ఇక్కడ ఉన్నది, 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉన్నది. ఈ విధంగానే 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ వాళ్ళ యొక్క సైజుని బట్టి షోల్డర్ భుజం తగ్గించుకున్నట్టయితే ఈ షోల్డర్ భుజం జారకుండా పర్ఫెక్ట్గా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్కి డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి చాలా ఈజీగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బ్రేక్ చేసుకొని అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కిందికి వచ్చేసరికి 1.5 కానీ 2 ఇంచులు కానీ ఇలా షేప్ వచ్చే విధంగా ముందు భాగానికి ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేద్దామండి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఉన్నది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేయాలండి. సరి సమానంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఉన్నది కాబట్టి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ప్రకారంగానే కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్కును కూడా కటింగ్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేయాలండి. మార్క్ చేసుకున్న కాడికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు లోతు బయటికి వచ్చే విధంగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ వచ్చే విధంగా సొరభం జారకుండా ఆ ఇప్పుడు కటింగ్ చేయాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ బేసిక్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని సమానంగా ఉండే విధంగా ఇలా చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ పెడుతున్నా. ఈ 1/2 ఇంచు కట్ చేయాలండి. ఇప్పుడు కట్ చేసినప్పుడు మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ చాలా నీట్గా అనేది సెట్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేయాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు భాగంలో కూడా షోల్డర్ జారకుండా ఉండాలి, ముడత అనేది రాకుండా ఉండాలి. మనకి ఏమాత్రం స్టిఫ్నెస్ తగ్గకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే చూడండి ఇక్కడ 1/2 ఇంచు చూడండి క్రాసు ఈ విధంగా తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకున్నట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది చాలా నీట్గా సెట్ అవుతుందండి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకసారి బేసిక్ చేసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, చూసినట్టయితే చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సరి సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. చూడండి ఇలా చూసుకోవాలా.
ఫ్రెండ్ ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం 1/2 ఇంచు మనం చంక కింద ముడత రాకుండా మనం కట్ చేసుకున్నాం కదా, మనం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి కొంచెం లైట్గా 1/2 ఇంచు మనం ఇలా చంక కింద ముడత రాకుండా ఇలా మనం కట్ చేసుకోవాలండి. మనం ఈ చంకకి జారకుంటూ ఉంటుందండి, ఇలా తీసుకున్నప్పుడు చంక అనేది జారకుంటూ ఉంటుంది, కిందికి పీస్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుతుందండి ఈ విధంగా కట్ చేసినట్టయితే. ఇప్పుడు మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి ముందుగా మనం డాట్స్ అనేది మనం మార్క్ చేసుకుందామండి. చూడండి డాట్ మార్క్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్ 3.5 కాడ ఇలా క్రాస్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా క్రాస్ తీసుకొని 3.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. 3.5 అంటే ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి 36 ఇంచులే కాబట్టి 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని సెంటర్ ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. ఒకసారి సెంటర్ 2 ఇంచులు అంటే 1 కాడ సెంటర్ ఫోల్డ్ మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకొని ఇలా డాట్ పొడుగు కూడా 2.5 ఇంచులు ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. అంటే సైజ్ అనేది 13 ఇంచులే పొడుగు కాబట్టి 2.5 ఇంచులే డాట్ అనేది మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి. కొంచెం పొడుగు కుట్టినట్టయితే మళ్ళీ చాలా ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి, బొంగులు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే 2 ఇంచులన్నర మార్క్ అనేది చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా ఇక సెంటర్ ఫోల్డ్ వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలా ముందు భాగానికి. ఇక్కడ వచ్చేసి సంఖ కింద దాటు ఈ స్ట్రేట్గా రావాలండి. స్ట్రేట్గా వచ్చే విధంగా ఇలా చూసుకొని మీకు గ్యాప్ ఎంత ఉండాలనేది చూసుకొని కుట్టాలా. 1.5 ఇంచులు గ్యాప్ అయితే ఉండే విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చంక కింద డాట్ అనేది మనం వేసుకోవట్లేదు ఇప్పుడు అండి. ఇక్కడ మనం కొంచెం క్రాస్గా తీసేసుకున్నాం కాబట్టి చంక కింద డాట్ అనేది మనకి అవసరం ఉండదండి. 3 డాట్లు కూడా మనం వేసుకోవడం జరిగిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం షేప్ బెల్ట్ పట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకు సెట్ అయ్యిందండి. ఇందులో ఇప్పుడు మనకు కొంచెం మార్పు చేసుకొని కట్ చేసుకున్నట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఇక్కడ వచ్చేసరికి సమానంగా ఉన్నదండి. ఇక్కడ వచ్చేసరికి మనం 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్నామండి దీన్ని ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా ఉన్న కటింగ్ చేసుకున్న దాన్ని షేప్ బెల్ట్ పట్టి మనకి ఇలా వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఆ విధంగా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనం చూడండి ఫ్రెండ్ 3 ఇంచులన్నర కాడించి ఇలా 3 ఇంచులన్నర మనం పెట్టుకున్నాం కదా. మనం ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్ ఇది 3.5 ఇంచులు ఉన్నది కదా చూడండి ఫ్రెండ్, ఇక్కడ కూడా 3.5 ఇంచుల కాడి వచ్చే విధంగా ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుందాం. లోతు 1/2 ఇంచ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా క్రాస్ తీసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా తీయాలండి, ఈ విధంగా రావాలండి, ఈ విధంగా వచ్చే విధంగా కట్ చేయాలా. మనకి ఎంత సైజు కావాలి 2 ఇంచులు దాటు మనం షేప్ బెల్ట్ పట్టి ఉండే విధంగా ఇలా మార్క్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఈ విధంగా మనం సెట్ అయింది చూడండి ఫ్రెండ్, చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది. ఈ విధంగా చూసి మార్క్ చేసుకోవాలండి. షేపులు బెల్ట్లో కొంచెం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది వచ్చేస్తుంది.